లక్ష్మీనారాయణుడు దేవతలకు సాక్షాత్కరించినప్పుడు ఒక విషయం చెప్పాడు. ఓ దేవతలారా, మాఘమాస వ్రతం మహత్యం చాలా గొప్పది. అది ఎంత చేసినా తరిగిపోదు. మాఘపూర్ణిమ పరమ పవిత్రమైన రోజు. ఆ రోజు స్నానం చేసి కోడెదూడకు అచ్చు వేసి ఆంబోతిగా విడిచిపెడితే ఎంత పుణ్యం లభిస్తుందో మనం వెలకట్టలేం. అదే ప్రయాగ క్షేత్రంలో గనుక ఆంబోతిని విడిచిపెడితే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. ప్రయాగ చాలా పవిత్రమైన ప్రదేశం. అది గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ స్నానం. అందుకే దానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. పుణ్యక్షేత్రాలన్నిటిలోకి తలమానికంగా వెలుగొందుతుంది. లోకాలకు కాంతినిచ్చేవి జ్యోతిర్మండలము. అందులో సూర్యుడు అత్యుత్తమమైన వెలుగులు వెరజుమ్ముతాడు. అందుకనే జ్యోతిర్మండలంలో సూర్యుడు గొల్లవాడు. అలా వృక్షాల్లో రావి వృక్షము గొప్ప మహిమ కలది. దేవతల్లో శ్రీ మహావిష్ణువు గొప్పవాడు. శాస్త్రాలలో వేదం గొప్పది. చతుర్వర్ణాలలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. ఋతువులన్నింటిలోనూ వసంత ఋతువు గొప్పది. మంత్రాలన్నింటిలోనూ రామమంత్రమే తారక మంత్రం. త్రిమూర్తుల్లో లక్ష్మీదేవి గొప్పది. నదుల్లో గంగానది గొప్పది. పర్వతాల్లో మేరు పర్వతం గొప్పది. దానాల్లో అన్నదానం గొప్పది. వ్రతాల్లో మాఘమాస వ్రతం గొప్పది. ఓ దేవతలారా, ఏకబిగిన 10 వసంతాలు ఉదయమే నదీ స్నానం చేస్తే వచ్చే ఫలితం కన్నా మాఘమాసంలో ఒక్కసారి నదీ స్నానం చేస్తే ఫలితం ఎక్కువ. అందుకని మీరు ఇంద్రునితో మాఘమాసంలో నదీ స్నానం చేయించండి. దాంతో అతనికి పరస్త్రీ సంగమ దోషం పోతుంది. అతని శాప విముక్తి జరుగుతుంది. గార్ధముఖం పోయి నిజరూపం వస్తుంది. కాబట్టి సత్వరమే మీరు పద్మగిరికి వెళ్ళండి అన్నాడు. దాంతో దేవతలంతా మహావేగంగా పద్మగిరికి బయలుదేరారు. పద్మగిరి వెళ్ళుచున్న దేవతలకు దారిలో ఒక విచిత్రమైన జీవి కనిపించింది. అది ఒక తొండ. దాని కాళ్ళు చాలా చిన్నవిగా ఉన్నాయి. శరీరం మాత్రం పెద్దది. దేవతలను చూడగానే అది పెద్దగా అరిచింది. దాని అరుపు చాలా భయంకరంగా ఉంది. ఆ అరుపు విని మొదట దేవతలు భయపడ్డారు. ఆ తర్వాత దాని మీద దాడి చేసి తీగలతో దాన్ని బంధించారు. మాఘమాస వ్రతం చాలా గొప్పది అని వాసుదేవుడు చెప్పాడు. ప్రస్తుతం మాఘమాసం నడుస్తోంది కాబట్టి దేవతలు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి నదీ జలాన్ని తెచ్చి తొండ మీద జల్లారు. మరుక్షణంలో ఆమెకు స్త్రీగా మారిపోయింది. అది చూసిన దేవతలు ఆశ్చర్యపోయారు. అమ్మా, నువ్వెవరువు? ఇలా తొండగా అది కూడా విచిత్రమైన రూపంగా ఎందుకున్నావు అని అడిగారు. దానికి ఆ స్త్రీ, ఓ దేవతలారా, కాశ్మీర్ దేశానికి సంబంధించిన ఒక బ్రాహ్మణుని కుమార్తెను నేను. నా పేరు సుశీల. నా తల్లిదండ్రులు నన్ను అల్లారుముద్దుగా పెంచారు. యుక్త వయస్సు వచ్చింది. యోగ్యుడైన యువకుడిని చూచి వివాహం చేశారు. వివాహమైన జరిగిన కొద్ది రోజులకే అతనికి అంతుపు చిక్కని వ్యాధి వచ్చింది. విధి వక్రించింది. 10 సంవత్సరాలు తిరగకుండానే అతడు మరణించాడు. నా వైధవ్యాన్ని తట్టుకోలేకపోయారు నా తల్లిదండ్రులు. చాలా విచారించారు. మానవ జన్మ ఎత్తిన వారి అనేక కష్టాలు పడాలి. అందులో స్త్రీగా జన్మిస్తే కష్టాలు మరీ ఎక్కువ. చిన్న వయసులోనే భర్తపై వైధవ్యం ప్రాప్తిస్తే కష్టాలు ఇంకా ఎక్కువ. అమ్మ, నీ వైధవ్యాన్ని నేను చూడలేను. నిన్ను బంధువులకు అప్పగించి నేను తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోతానంటూ నన్ను, నా ఆస్తిని బంధువుల చేతిలో పెట్టి అరణ్యాలకు బయలుదేరాడు నా తండ్రి. మా తండ్రితో పాటే తల్లి కూడా అరణ్యాలకు వెళ్ళిపోయింది. ఆస్తితో పాటు నేను కూడా బంధువుల దగ్గరే ఉన్నాను. నా బంధువులు స్వార్థపరులు. నా ఆస్తిని కాజేసి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. నాకు జీవనోపాధి లేదు. భిక్షాటన చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు భిక్షాటన చేసేదాన్ని. వచ్చిన దానిలో కొంత తింటూ మిగిలినది దాచుకుంటూ ఉండేదాన్ని. ఎలాగో ఒకలా జీవించడం, అంతేగాని దేవుడు లేడు, పూజలు లేవు, వ్రతం లేవు, దాన ధర్మాలు లేవు. అలా ఒక చెట్టులాగా బ్రతుకుతున్నాను. నేను ఇలా భిక్షాటన చేసి తింటుండగా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. వాడు నాకన్నా దరిద్రుడు. దయదలిచి నాకున్న దానిలోనే కొంత వాడికి పెట్టాను. వాడు అన్నం తిని సంతోషించి దీవించి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి నేను మరణించాను. నరకంలో అనేక బాధలు అనుభవించాను. ఆ తర్వాత కుక్క, నక్క, కోడి అనేక జన్మలు ఎత్తాను. చివరికి ఇలా తొండ రూపం ధరించాను. దయతో మీరు నాకు పాప విముక్తి చేశారు. దేవతలు నదీ స్నానం చేసి నదీ జలాన్ని తెచ్చి ఆ తొండ మీద చల్లగానే అది స్త్రీగా మారిపోయింది. ఇదంతా మాఘమాస వ్రత మహత్యము అనుకుంటుండగానే ఆ స్త్రీ వైకుంఠానికి వెళ్ళిపోయింది. తర్వాత దేవతలు పద్మగిరి ప్రాంతంలో గల పచ్చిక బయళ్ళలో గడ్డి మేస్తున్న గార్ధముఖుడైన ఇంద్రుణ్ణి చూశారు. దేవతలను చూచి పారిపోయింది. ఆ గాడిదని అన్ని వైపుల నుండి చుట్టుముట్టి దేవతలు గాడిదముఖం గల ఇంద్రుణ్ణి పట్టుకున్నారు. అప్పుడు దేవతలు ఇంద్రునితో, దేవరాజా, సిగ్గుపడకు, చేసేదేదో చేశావు.
జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి? జరగవలసిన దాని గురించి ఆలోచించు. దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి కదా! ఎంతకాలం ఇలా గాడిద ముఖంతో ఉంటావు? మేమంతా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాము. ఆయన ప్రసన్నుడై నీకు శాప విమోచనం కలిగే విధానం చెప్పారు. ఇది మాఘమాసం. ఈ మాసంలో వ్రతం చేస్తే కోరిన కోరికలు తీరుతాయన్నారు. పద్మగిరి పక్కనే నది ప్రవహిస్తున్నది. ఈ నదిలో మాఘమాసం నెల రోజులు స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజించు. నువ్వు చేసిన పాపం కాస్త పరిహారం అవుతుంది. శాపం నుంచి విముక్తుడవుతావు. నీ పూర్వరూపం కూడా నీకు వస్తుంది. కాబట్టి ఆలస్యం చేయకు. లేచి వెళ్ళి నదీ స్నానం చేసి లక్ష్మీనారాయణని అర్చించు అన్నారు. బలవంతంగా అతన్ని ఒప్పించారు. నది దగ్గరికి పోయి స్నానం చేయించారు. క్రమం తప్పకుండా మాఘమాసం నెల రోజులు నది స్నానం చేశాడు. శ్రీహరిని ఆరాధించాడు. ఇదంతా దేవతల దగ్గరుండి జరిపించారు. మాఘమాసం పూర్తయింది. వ్రతదీక్ష సమాప్తి అయింది. శాప విమోచనం పొంది స్వర్గానికి వెళ్ళాడు. దేవతలంతా సాయం రాగా రాక్షసుల మీద దండయాత్ర చేశాడు. దేవతల ధీటుకి తట్టుకోలేక రాక్షసులు పారిపోయారు. ఇంద్రుడు మళ్ళీ స్వర్గాధిపతి అయినాడు. మాఘమాసము 18వ అధ్యాయం సంపూర్ణం.